ఈశ్వరుణ్ణి అధిక్షేపించాడు వానరముఖమని. పైన పరమశివుడు ఏకాంతంగా ఉన్నాడయా పార్వతీదేవితో అంటే, నాలాంటి వాడు వచ్చినప్పుడు ఏకాంతంతో కూర్చున్నాడా? దేశకాలాదులు తెలియక్కర్లేదా? వచ్చినవాడు ఎవరో తెలియక్కర్లేదా? ఏమిటా ఏకాంతం? బయటికి పరిగెత్తుకొచ్చేట్టు చేస్తానని కైలాసాన్ని కదిపాడు. అంతటి అహంకారం. చిత్రం ఏమిటంటే అంతటి కైలాసాన్ని మీరు ఒకటి ఊహించండి. అది ఉట్టి కైలాసం కాదు. కైలాసం మీద పరమశివుడు ఉన్నాడు. పరమశివుడితో పార్వతీదేవి ఉంది. ఉండగా 20 చేతులు కైలాసం కింద పెట్టి కదిపితే కదిలింది కైలాసం. వాడి బలం ఎటువంటిదో ఊహించండి. సామాన్యుడు కాడు, అంతటి బలశాలి. అలా ఊపితే పైన ఉన్నటువంటి పరమశివుడు బొటనవేలుతో నొక్కాడు. నొక్కితే 20 చేతులు దాని కింద ఉండిపోయాయి 100 సంవత్సరములు. ఎంత అరిచాడంటే ఈ